రాజు నిన్న చికెన్ బిర్యానీ అదే ఏదో పెట్టారు కదా రైస్ దస్తగిరి అన్న అన్న అతను ఎత్తుకుంటూ వచ్చినాడా నీకు అడిగి ఏమని నేను రావులే కనబడితే అంగడి కాడ ఉంటే అన్న పట్టబాబు బువ్వ రాజు అనే తీసుకుంటే ఎక్కడ పెట్టి శాంసేపు వెతికినానే నేను పోతా అంటే ఒక రూట్లో ఉండను ఒక మాటలు ఒక దారిలో ఉండవని కాదు ఈరోజు సోమవారము ఏమేమి ఉంది తెల్లనము చికెన్ ఉంది చికెన్ ముక్కలు బాగుందా బాగుంది కానీ నేను ఎవరో తెచ్చినా తింటా కానీ నన్ను పేరు పెట్టబని కాదు ఎటువంటి అన్నం కానీ ఏమంటే మెత్తగుంటే తింటే ఆరోగ్యం చెడిపోతుంది అది అందరికి చెప్పరు పడేస్తావా పడేయకుండా ఇంకా తింటానా ఒకవేళ బాగాలేకుండా పడేస్తావా పడేస్తాను చికెన్ ముక్కలు ఒకటి బాగుంటే తింటే లేకుండా అది కూడా పడేస్తాను రెండు చెడిపోతే నేను ఇది ఎండాకాలం అయితే ఊదిపోతుంది వెంటనే చెడిపోతుంది ఏది వేడి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మెత్తగా అయ్యి ఆరోగ్యం చెడిపోతుంది అహంకారం బాణాల పండుగ వస్తుంది ఎట్లా మళ్ళీ బాణాలు కాలుస్తావా నాని బాణాలు ఈరోజు బాణాల పండుగ కాలుస్తావా నా బాణాలు కాల్చిన నా పిల్లలు రావాలంటే వస్తామంటే పోలీసులు దొంగ కుక్కలు అంత చేసే పసలే ప్రజాప్రభుత్వం ఏం చేసే పోలీసులు ఒక బాణాలు కొనిస్తా కాలుస్తా నన్ను కాల్చాను అయ్యో కాలుద్దాం రాజు బొమ్మ కాడ ఒకటి చుచ్చుబుడ్డి బొమ్మ గాంధీ బొమ్మ ఉంది కదా రాజీవ్ గాంధీ రాజు పల్లె కానీ బాట కానీ ఒకటి పెడతాను ఫాదర్ మా తండ్రి లేదో మా ఢిల్లీలో అనుమానం వచ్చింది ఇది హైదరాబాద్కి చెల్లదని గోనపాడు గ్రామానికి చెల్లండి రాజు కొందరు చాలా మంది పని చేసుకుంటా పక్కల చేనోళ్ళు పండ్లు వేరే చేనులకు వచ్చి పండ్లు తెంపుకపోతారు షాప్లో పని చేసేటోళ్ళు సామాన్ లేపేస్తారు పనికి వచ్చిన వాళ్ళు సామాన్ తీసుకుపోతారు మోసాలు చేస్తారు ఏం రాజు ఏం జరుగుతుంది దొంగతనం చేసేది ఏం పన్నెట్టు ఒకటి రెండు తెచ్చుకోవాలి కానీ ఒక ఇష్టమైతే తెంపుకొచ్చుకొని రైతుని గబ్బు లేపేది కూలీలు కాదు ప్రజాప్రభుత్వ ఊర వాళ్ళే దొంగలు ఏ ఊరు అడవిలో పంట పండితే ఇంటి పక్కలే దొంగ వేరే వాళ్ళు తిరగకుంటే ఏ ఊరు అన్నా ఎంత దూరం ఉన్న వచ్చే పల్లెనోని చేను ఉందని 2 కాయలు తింటారు కానీ అన్ని తెంపుకొచ్చుకోరు ఒకటి రెండు తెంపుకొచ్చుకుంటారు తెంపుకోకూడదు అని చెప్పు రాజు వాళ్ళకి తెంచుకొని చేను పక్క చేను ఇంటి పక్క నీళ్ళు సరే మాట్లాడుకున్నా పిల్లలపైన పెద్దలపై తెచ్చుకుంటారు వస్తే మీ పెద్ద చేనులో 2 కాయలు తెంపుకోరా చిన్నకాయలు అంటారు తెంపకూడదు కదా రాజు తెంపుతారు తెంపకూడదా కదా తెంపుతారా ఏ పిల్లలు పండు అనేది తెచ్చుకునే ఒక ఉల్లాసం తెచ్చుకుంటారు తల్లిదండ్రులు కూడా ఎక్కువ తేవండి ఒకటి మళ్ళీ మమ్మీ పెద్ద తిడతాడు ఒక బేగాన్ని మీరు పిల్లలు చల్లారని అంటారు రాజన్న నేను అప్పుడప్పుడు కుసబెట్టి పోతుంటా కదా షాప్లో అప్పుడు నువ్వు ఎత్తుకోవు కదా మరి నీకు తెలుసుకోవాలా ఇటువంటి గౌరవం ఎత్తుకో ఇటువంటి గౌరవం ఎత్తుకుపోయినట్టే నీకు తెలుస్తుంది దొంగని నేను ఎత్తుకుపోయినా నెట్ చెప్తాను నీకు నువ్వు చెప్పు నేనే నా షాప్ మీద ఎవరైనా కూర్చుంటే వెళ్ళిపోతారా వెంటనే ఓటు వస్తూ పోతే మళ్ళీ నేను అంటే బాధపడతాను షర్ట్ వేసుకొని పోవాలి నువ్వైతే ఎత్తుకపోవు కదా అది చెప్పు నేను ఎత్తుకుపోతే అయితే నీతోనికి రాను కదా అదే ఎత్తుకపోనని చెప్పు నేను ఎత్తుకుపోతా నేను రాని చెప్పు ఎందుకు ఎత్తుకుపోతా నీవు నీవోరు నీ చెల్లె మాటలా నేను ఏమిటికి వచ్చింది జిల్లా మీరంతా ప్రజలకు న్యాయం లేని పోరాటం పోలీసులే బంద్ ఇప్పుడు హైదరాబాద్ లేదు మహబూబ్నగర్ జిల్లా కేసు గద్వాల్స్ అంతా ఉంది మళ్ళా ఏమన్నా షాపింగ్ పోతావా అంతా కసగొట్టే వాళ్ళు కూడా మున్సిపాలిటీ బంద్ అంటే వీళ్ళు ఏమేమి మొత్తం గద్వాల మొత్తం బిల్డింగ్ పడగొట్టి బయటికి పోవాలని కోరుతాను హైదరాబాద్కి లేదు వాణ్యాలు వస్తారా మనకి ఎన్ని జిల్లాలు హైదరాబాద్ రాష్ట్రం రాదు ముఖ్యమంత్రి పోలీసు రాజునికి పేరు బాగుందంట కదా బజార్లో కేసీఆర్కి టెంపర్ చంద్రబాబు టెంపర్ 2 టెంపర్లకు హైదరాబాద్కి చెల్లవు రాజునికి పలుకుబడి ఉందంట నా పలుకుబడి ఉందంటే అబద్ధండే కేసీఆర్ గురించి చంద్రబాబు గురించి పట్టుకున్నాను 2 దొంగలు ఎవరు మిస్ అయ్యి పోలీస్ స్టేషన్లకి కేసులుంటే పెట్టండి లేకుంటే మర్యాద లేదు గద్వాల ఏడమ్మకంగా అడుక్కున్నావు పొద్దుగల ఏడన్నా బజార్లో ఎవరు అన్నికి లేదు ఏడవుతాం కడుకున్నా నేను చెప్పను అవన్నీ చెప్పని ఏడకోలేసా కడుకుంటా నేను అన్ని వాళ్ళు ఎవరికైనా పైసలు ఇస్తుంటావా ఎవరైనా బీదోళ్ళకి నాతో నాకే తిని నేనెందుకు ఇస్తా నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను చెప్తున్నా నువ్వు ఇచ్చింటే తీసుకునే సౌకర్యం ఎప్పుడైతేనా ఏదో ఆడిపోయి అమ్మ ఈ రోడ్డు మీద అన్న 5 రూపాయలు ఏంటంటే ఇస్తే అన్న ఇచ్చా 5 రూపాయలు తాగండి ఏమన్నతనే పైసలు పెళ్ళామే పిల్లలు లేవు అంటే కోడల్ని ఆడిపోయినా పెళ్ళామే ఆడిపోయినా అడుగుతారా వాళ్ళేమి వాళ్ళ మొగుళ్ళు వాళ్ళు మున్సిపాలిటీలో తప్పు ఉంది ఇంకేమని చెప్తావా ఎవరు అక్క చెల్లెలకు కూడా అనుభవం లేదు అన్న చెల్లెలకు తెలియదు అక్క తమ్ముడు తెలియదు కోడల కొడుకులు తెలియదు ఏమి ఆడపిల్లలు కూడా అంత మన రాజ్యదానం తెలియదు రాజు గోన్పాడికి పోతావా మళ్ళీ దివాళీ పండగకి బాణాలు కాలుస్తావా పండుగలు ఈ పండుగలు మాట బాణాలు కొనిస్తా కాలుస్తావా నాకు కాల్చానబ్బా ఒక చుచ్చుబుట్టి పెడతా అంటే అంటే దవా రాజులే పగులు అంటే నువ్వు పగులు ఏడుంటావు